హలో అండి, వెల్కమ్ టు వాయిస్ నోట్ బై అమ్మ. ఇవాళ సింపుల్గా బెండకాయ కూరను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మా అమ్మమ్మ రెసిపీ. మా అమ్మ నాకు చెప్తే నేను ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి. ప్రాసెస్ విషయంకి వస్తే చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఒక గిన్నెలో పోపు వేసుకోవాలి. కొంచెం నూనె, ఆవాలు, పోపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. అవి కాస్త చిటపటమన్నాక మిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడూ ఫాస్ట్గా వేగాలంటే కొంచెం సాల్ట్ అయినా కొంచెం పసుపు అయినా వేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు వేసుకున్నాను. తర్వాత మన మెయిన్ థింగ్ బెండకాయని ఫస్ట్ వాష్ చేసి తర్వాత తడి లేకుండా తుడిచేసి 1 ఇంచ్ దాకా ఉండేటట్లు కట్ చేసి వేసుకోండి. ఇలా చేస్తే జిగురు అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఇది ఒకసారి వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గించుకొని మూత పెట్టేసేయాలన్నమాట. దాని తర్వాత ఇది కొంచెం సాఫ్ట్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా షైనీగా వస్తుంది. పైన ఒక లేయర్ లాగా షైనీగా ఉంటుంది. దాని తర్వాత ఒక కోడిగుడ్డు సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్న రసం వేసుకోండి. 1 లీటర్ వరకు నీళ్లు వేసుకోండి. కొంచెం సాల్ట్ ఈ స్టేజ్లో వేసుకోవచ్చు, బాగా పడుతుందన్నమాట బెండకాయకి. ఇలా మూత పెట్టేసి 10 నుండి 15 నిమిషాలు మగ్గించుకొని దాని తర్వాత ధనియాల పొడి చల్లుకోండి. ఇప్పుడు మెయిన్ పల్లీల పొడి. ఇందులో నేను వేయించిన పల్లీలు, వేయించిన ఎండుమిర్చి, కొంచెం సాల్ట్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అనమాట. ఈ పొడిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోండి. కొంచెం కారం తక్కువ అయితే కారపొడి కూడా వేసుకోవచ్చు. ఈ కారం వేసిన తర్వాత కలర్ కూడా మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దాని తర్వాత కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.